ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 4వ చరణంలో దేవుడి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. ఆయన నిన్ను విడువడు, ఏమాత్రమును ఎడబాయను అని వాగ్దానం చేస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చును. ప్రియులారా, 97వ కీర్తన 10వ చరణంలో అంటున్నాడు, యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని దేవుడు తన ప్రజలైనటువంటి వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని కన్ను పాపగా కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 127వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటున్నాడు. ప్రియులారా, దేవుడు కాపాడకపోతే మనం ఎంత కాపుదల చేసినా అది నిలవదని ప్రభు సెలవిస్తున్నాడు. మరి మన జీవితంలో ఆయన మనకు మంచి కాపరిగా ఉంటున్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ చరణంలో, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అని దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి మనల్ని కూడా దేవుడు ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేస్తూ వచ్చినాడు. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైంటున్నాం. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. అవును ప్రియులారా, దేవుడు మనల్ని కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. ఆయన మన పోషణాధారకుడు. మరి ఆయన సర్వశక్తిమంతుడు. ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను కాపాడిన దేవుడు ఈరోజు నన్ను కూడా కాపాడి సంరక్షించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. 116వ కీర్తన 6వ చరణంలో అంటున్నాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, అలాగన నీకు సహాయం చేయను గాక.